అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? Hello everyone, I'm Lakshmi. I have almost 6+ years of experience in recruitment. Currently I'm working with an MNC. And ఎంతమందికి రిక్రూట్మెంట్ ఐడియా ఉందమ్మా? మీరు మాట్లాడితే బెటర్ అనుకుంటా. ఎందుకంటే నాకు మీకేమైనా తెలియదో లేకపోతే రిక్రూట్మెంట్ గురించి తెలుసా? ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ ఐ కెన్ గివ్ బెటర్ సజెషన్స్ ఆర్ ఎనీథింగ్ టు యూ. జ్యోతి? యా మ్యామ్, నాకు ఉంది. బట్ 3 years బ్యాక్ హెచ్ఆర్ రిక్రూటర్ గా వర్క్ చేశాను. ఓకే, సో యూ వర్క్డ్ యాస్ హెచ్ఆర్ రిక్రూటర్. యా బట్ 3 years బ్యాక్. 3 years back. యా Okay. యా Okay, now recruitment was completely changed compared to. yes. Okay. Rajesh? రాజేష్, మీరు ఇంతకు ముందు వర్క్ చేశారా లేకపోతే ఇదే ఫస్ట్ అండి రాజేష్? వినిపించట్లేదు రాజేష్ నాకు. జ్యోతి? జ్యోతి కాదు, అనుష. అనుషమ్మా, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అమ్మా లేకపోతే ఇదేనా? అనుష? ఓకే. వీరవాణి? Yes, ma'am. I have experience as HR executive in 6 months, ma'am. ఓకే, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గానమ్మా. నాన్ ఐటీనా ఐటీనమ్మా? Non-IT, ma'am. ఓకే, నాన్ ఐటీ. ఫైన్. ఓకే అమ్మా. ఫస్ట్ వీడియో ఆఫ్ చేసుకోండి. వీరవాణి, మీరు వీడియో ఆఫ్ చేసుకోండమ్మా. ఓకే, లెట్ మీ గివ్ యూ ద ఇంట్రడక్షన్ టు రిక్రూట్మెంట్. ఇక్కడ హెచ్ఆర్ అనగానే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోనే వీ హ్యావ్ 2 కైండ్స్ ఆఫ్ థింగ్స్. లైక్ ఒకటి వచ్చి రిక్రూట్మెంట్, అదర్ వన్ ఈస్ ఆపరేషన్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది మన వర్క్ ప్రొఫైల్ కంప్లీట్లీ రిక్రూట్మెంట్. రిక్రూట్మెంట్ ఈస్ నథింగ్ బట్ we are helping the companies to find right candidates for suitable positions. ఇప్పుడు మనం వర్క్ చేసేది ఐటీ ఇండస్ట్రీ కాబట్టి ఐటీ ఇండస్ట్రీలో దే ఆర్ లాట్ ఆఫ్ పొజిషన్స్. .NET డెవలపర్, జావా డెవలపర్, డేటా ఇంజనీర్, ఇవన్నీ కూడా ఐటీ రిక్రూట్మెంట్లో ఐ మీన్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో మోస్ట్ ఆఫ్ ద డెసిగ్నేషన్స్ ఇవే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఈ డెసిగ్నేషన్ కి వాళ్ళకి రైట్ క్యాండిడేట్స్ కావాలి. దానికి మనం రైట్ క్యాండిడేట్స్ ని వెతికి పెట్టడానికి మన రిక్రూట్మెంట్ కంపెనీస్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో మనకి ఎవరైతే క్లయింట్స్ ఆపర్చునిటీస్ ఇస్తారో వాళ్ళకి మనం వర్క్ చేస్తాం. సపోజ్ డెల్ కంపెనీ కావచ్చు, 70 టెక్నాలజీస్, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, క్యాప్జెమిని, విప్రో, టెక్ మహీంద్రా. ఈ కంపెనీస్ అన్ని ఏంటంటే ఇవన్నీ ఎంఎన్సీస్ కాబట్టి చాలా పొజిషన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ చాలా మల్టీనేషనల్ కంపెనీస్ అంటే ఏంటి, ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి. మరి అటువంటి కంపెనీస్కి వాళ్ళు ఒక పొజిషన్కి కనీసం అంటే 10 క్యాండిడేట్స్ అనే ఇంటర్వ్యూ చేస్తారు. చేయకుండా ఈజీగా సెలెక్షన్ జరగదు. సో అంతమంది క్యాండిడేట్స్ని వాళ్ళే వెతుకు పెట్టుకోవడం అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో they will approach the recruitment companies to help them to find out right candidates. మనం ఏం చేస్తాం, రైట్ క్యాండిడేట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళు మనకి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్, అంటే వాళ్ళ క్యాండిడేట్కి ఏ స్కిల్ సెట్ ఉండాలి. ఇప్పుడు ఒక జావా డెవలపర్ అంటే ఏం టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, రిక్రూట్మెంట్లో ఎటువంటి కోడింగ్ ఉండదు. మీకు కోడింగ్ అనేది అస్సలు ఉండదు.
జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ టెక్నాలజీకి ఏ టెక్నికల్ స్కిల్స్ వస్తాయని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ కావచ్చు, ఇంకా వేరే ఏ దాంట్లోనూ కావచ్చు, జాబ్ లేకుండా రెసిషన్ జరగొచ్చు, వేరేది జరగొచ్చు, జాబ్ లేకుండా ఉండొచ్చు కానీ, రిక్రూట్‌మెంట్‌లో మాత్రం జాబ్ లేకుండా ఉండరు. రిక్రూట్‌మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి దే కెన్ ఈజీలీ గెట్ జాబ్స్. ఏదో ట్రైనింగ్ గురించి చెప్తున్నాను కాబట్టి నేను చెప్పట్లేదు. ఈవెన్ కొంతమంది ఇక్కడుండే వాళ్ళే ట్రైనింగ్స్ చేసిన వాళ్ళున్నారు. ఐ మీన్ అలా వర్క్ చేసిన వాళ్ళున్నారు. వాళ్ళకి ఐడియా ఉంటుంది. రిక్రూట్‌మెంట్‌లో ఎప్పుడు పొజిషన్స్ ఉంటాయి. ఈజీగా జాబ్ దొరికేది రిక్రూట్‌మెంట్‌కే. తర్వాత ఇంకొకటేంటంటే రిక్రూట్‌మెంట్ కంపెనీస్ మనల్ని అప్రోచ్ అయినప్పుడు మనం వాళ్ళకి రైట్ క్యాండిడేట్స్‌ని వెతికి పెట్టాలి. ఈవెన్ ఆ కంపెనీస్‌లో గూడా రిక్రూటర్స్ ఉంటారు. మనం ఎంఎన్‌సీ కంపెనీస్‌లో గూడా రిక్రూటర్స్‌గా వెళ్ళొచ్చు. ప్రాబ్లమ్ ఉండదు. ఎంఎన్‌సీస్‌లో అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ కంపెనీస్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా వేరే కంపెనీస్‌లో కూడా అంటే చిన్న చిన్న కంపెనీస్‌లో కూడా మనం రిక్రూట్‌మెంట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి అంటే పెద్ద కంపెనీస్‌లో వాళ్ళు రిక్రూటర్స్ తక్కువ మంది ఉన్నప్పుడు ఎంఎన్‌సీస్ అంటే మల్టిపుల్ పొజిషన్స్ ఉంటాయి. మల్టిపుల్ లొకేషన్స్‌కి. అటువంటప్పుడు వాళ్ళ దగ్గర ఉండే రిక్రూట్‌మెంట్ వాళ్ళు మాత్రమే ఆ పనిని ఖచ్చితంగా చేయలేరు. సో, దే నీడ్ హెల్ప్ ఫ్రమ్ అదర్ రిక్రూట్‌మెంట్ కంపెనీస్. అందుకని వాళ్ళు బయట కంపెనీస్ నుంచి కూడా హెల్ప్ తీసుకుంటారు. ఈ రిక్రూట్‌మెంట్ ఈస్ నథింగ్ బట్ సెలెక్ట్ ది రైట్ క్యాండిడేట్ ఫర్ సూటబుల్ పొజిషన్స్. దీనికి రిక్రూటర్స్‌గా మనం రైట్ క్యాండిడేట్స్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి హెల్ప్ చేస్తాం. మనకి క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ అనేది పంపిస్తారనమాట. సపోజ్ ఒక ఐటీ కంపెనీ డెల్ కంపెనీ తీసుకోండి. డెల్ కంపెనీకి వాళ్ళకొక డేటా ఇంజినీర్ కావాలి. డేటా ఇంజినీర్‌కి ఒక 3, 4 స్కిల్ సెట్స్ ఉంటాయి. స్పార్క్, స్కేలా ఇట్లా ఒక 3, 4 ఉంటాయి. వాళ్ళేం చేస్తారు, ఈ టెక్నికల్ స్కిల్స్ ఉండే క్యాండిడేట్‌ని మాకు వెతికి పెట్టండి. ముంబై లొకేషన్‌కి కావాలి. నాకు 5-10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు కావాలి. మా దగ్గర 4 పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి. 5-10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు, ఈ స్కిల్ సెట్ ఉండేవాళ్ళు, ఈ లొకేషన్‌కి ఇంట్రెస్టెడ్‌గా ఉండేవాళ్ళు కావాలి అని మనకి మెయిల్ పంపిస్తారు. పంపించిన మెయిల్‌లో మనం ఇవన్నీ అర్థం చేసుకొని, నౌకరీ కానీ లేకపోతే అదర్ పోర్టల్స్ లింక్డ్ఇన్, నౌకరీ తర్వాత మాన్స్టర్, టైమ్స్ ఇలాంటి షైన్.com ఇలాంటి పోర్టల్స్‌కి మనకి యాక్సెస్ ఉంటుంది. మనకి కంపెనీస్‌లో రిక్రూట్‌మెంట్ కంపెనీస్‌లో వి హావ్ యాక్సెస్ టు పోర్టల్స్. కొన్ని కంపెనీస్‌లో నౌకరీ, షైన్ వాడతారు. కొన్ని కంపెనీస్‌లో నౌకరీ, మాన్స్టర్ వాడతారు. సో, బేస్డ్ ఆన్ ద కంపెనీ మనకి ఆ కంపెనీ యాక్సెస్ ఇచ్చేస్తారు. మనం అందులోకి వెళ్ళి మనకి ఒక ఫస్ట్ పేజ్ నౌకరీ ఓపెన్ చేయంగానే యాక్సెస్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వంగానే మీకు ఓపెన్ అయ్యి వచ్చే ఫస్ట్ పేజ్‌లో ఏంటి అంటే కీవర్డ్స్ అని ఉంటుంది. అంటే మీకేం టెక్నికల్ స్కిల్స్ ఉండే క్యాండిడేట్ కావాలో అక్కడ ఆ టెక్నికల్ స్కిల్స్ ఎంటర్ చేయాలి. ఎంత ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్ కావాలి అని అడుగుతారు. దాంట్లో ఆ ఎక్స్‌పీరియన్స్ మెన్షన్ చేయాలి. ఏ లొకేషన్‌కి కావాలో అడుగుతారు. ఆ లొకేషన్ మెన్షన్ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ నోటీస్ పీరియడ్. నోటీస్ పీరియడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఈచ్ కంపెనీకి ఒక్కొక్క నోటీస్ పీరియడ్ అంటే ఐడియా ఉందా? యాహ్! ఎన్ని డేస్‌లో జాయిన్ అవ్వగలుగుతారు అనని ఒక ఎన్ని క్వెషన్. డేస్‌లో ఆ క్యాండిడేట్ జాయిన్ అవ్వగలుగుతాడు. అంటే ఈ ప్రెజెంట్ జాబ్ పొజిషన్‌కి ఆ క్యాండిడేట్ ఎన్ని డేస్ లోపల జాయిన్ అవ్వగలుగుతాడు. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఆ నోటీస్ పీరియడ్ మనకి మామూలుగా అన్ని కంపెనీస్ ప్రిఫర్ చేసే నోటీస్ పీరియడ్ ఏంటి అంటే 15-30 డేస్. ఇదే నోటీస్ పీరియడ్‌ని అన్ని కంపెనీస్ ప్రిఫర్ చేస్తాయి. బట్ కొన్ని కంపెనీస్ ఉంటాయి లైక్ ఫెడెక్స్, డాక్యుసైన్ ఇవన్నీ యూఎస్ బేస్డ్ కంపెనీస్ అన్నమాట. బీఎంఎస్ వీళ్ళేంటంటే దే విల్ ఆఫర్ హై సీటీసీ అండ్ వాళ్ళు ఎందుకు నోటీస్ పీరియడ్ 2 మంత్స్, 3 మంత్స్ ఉన్నా కూడా క్యాండిడేట్‌కి తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే వీళ్ళు ఆఫర్ చేసే సీటీసీతో క్యాండిడేట్ వెళ్ళిపోడు. అసలు నోటీస్ పీరియడ్ అనేది మెయిన్‌లీ ఎందుకు చూస్తాము అంటే 15-30 డేస్ నోటీస్ ఏ ఎంఎన్‌సీ కంపెనీ కూడా 15-30 డేస్ నోటీస్ పీరియడ్ ఉండదు. అన్ని కంపెనీస్ మోర్ దాన్ 30 డేసే. 2 మంత్స్, 3 మంత్సే ఉంటది. కానీ వాళ్ళు చూసుకునేటప్పుడు క్యాండిడేట్‌ని 15-30 డేస్ మాత్రమే చూస్తారు. ఎందుకు చూస్తారు అంటే, మన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ నుంచి సారీ. మన రిక్రూట్‌మెంట్ కంపెనీ నుంచి ఒక డెల్ ఆపర్చునిటీ కోసం మనం కాల్ చేసాం. అదే డేటా ఇంజినీర్‌గా వర్క్ చేసే అతనికి. అతను విప్రో కంపెనీ నుంచి కూడా అతనికి కాల్ వస్తుంది. సేమ్ టైమ్ క్యాప్‌జెమినీ కంపెనీ నుంచి కూడా అతనికి కాల్ వస్తుంది.
వచ్చినప్పుడు ఏంటి, వాడు ఆ వచ్చిన 3 ఆపర్చునిటీస్‌లో ఆ క్యాండిడేట్ ఏది బావుందో, దేనికి సీటీసీ హై ఉందో అటువంటి ఆపర్చునిటీని చూస్ చేసుకొని దానికి వెళ్ళిపోతాడు. కానీ బిఫోర్ థట్ మనం ఇచ్చే ఆపర్చునిటీకి సపోజ్ డెల్‌కి 23,00,000 మనం సీటీసీ ఆఫర్ చేస్తున్నాం. క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యాడు. క్యాప్‌జెమినీ అతను 29,00,000 ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైమ్‌లో మన ఇంటర్వ్యూ మనకు తెలియకుండా ఆ ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాడు. అయినప్పుడేంటి, ఆ క్యాండిడేట్ అది హోల్డ్‌లో పెట్టుకుంటాడు. అంటే సపోజ్ మన ఆఫర్ వచ్చేసిందనుకోండి క్యాండిడేట్‌కి, అప్పుడు మనది హోల్డ్‌లో పెట్టుకుంటాడు. ఎందుకు 29,00,000 సాలరీ క్యాప్‌జెమినీ వాడు ఇస్తున్నాడు. కాబట్టి హోల్డ్‌లో పెట్టుకొని ఆ ఇంటర్వ్యూ కూడా ఫినిష్ చేసుకుంటాడు. ఒకవేళ అక్కడ సెలెక్ట్ అయిపోయాడనుకోండి, మనది రిజెక్ట్ చేసేస్తాడు. ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే ఫర్ ష్యూర్ హి విల్ యాక్సెప్ట్ దిస్ ఆఫర్. ఒకవేళ ఆ ఆపర్చునిటీకి సెలెక్ట్ అయ్యాడు. అతను సెలెక్ట్ అవ్వడానికి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి? ఇంటర్వ్యూ మనది సెలెక్ట్ అయ్యి హి ఈస్ హావింగ్ సమ్ టైమ్ టు అటెండ్ థట్ ఇంటర్వ్యూ ఆల్సో అండ్ రిజెక్ట్ ఆర్ ఆఫర్. మనం ఇచ్చే ఆఫర్ రిజెక్ట్ చేయడానికి, ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సెలెక్ట్ అవ్వడానికి మధ్యలో టైమ్ పీరియడ్ అనేది అతనికి దొరికింది. సో దట్స్ వై వాడు వేరే ఆఫర్‌కెళ్ళాడు. అదే నోటీస్ పీరియడ్ 15 డేస్‌లో 30 డేస్ ఉన్న వాళ్ళని మనం ప్రిఫర్ చేస్తే, టైమ్ పీరియడ్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా వేరే ఆపర్చునిటీకి చూసుకోవడానికి, వీటికి క్యాండిడేట్‌కి టైం ఉండదు. అందుకని అన్ని Your voice is not audible. ఇప్పుడు వినిపిస్తుందా? Yeah. Okay. ఓకే. ఇప్పుడే కట్ అయింది కదా! మ్యామ్ మీటింగ్ ఎంతసేపు ఉంటుంది? ఏంటమ్మా? ఎంత టైం ఉంటుంది మ్యామ్? మీటింగ్ నాకు 8:00 వేరే క్లాస్ ఉంది. ఓకే. త్వరగానే ఫినిష్ చేస్తాను. ఓకే. ఇక్కడ నోటీస్ పీరియడ్ అనేది 15-30 డేస్ వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే క్యాండిడేట్ వేరే ఎక్కువ టైమ్ పీరియడ్ ఉంటే వేరే ఆఫర్ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనతో పాటు మిగతా కాల్స్ కూడా ఆళ్ళకొస్తాయి గాబట్టి. సో, అటువంటి అది జరగకుండా క్యాండిడేట్‌ని హోల్డ్ చేసుకోవడానికి షార్ట్ పీరియడ్ ఉండే క్యాండిడేట్స్‌నే వెతుకుతాం. మరి అన్ని ఎంఎన్‌సీస్‌లోనూ అబోవ్ 30 డేస్ ఉన్నప్పుడు మనకి క్యాండిడేట్స్ ఎలా దొరుకుతారు నోటీస్ పీరియడ్‌లో? తక్కువ నోటీస్ పీరియడ్‌తో ఎలా దొరుకుతారు అంటే, మనకి మల్టిపుల్ ఆప్షన్స్ నోటీస్ పీరియడ్ కాలమ్‌లో నౌకరీలో ఉంటాయి. అప్పుడు కరెంట్‌లీ సర్వింగ్ నోటీస్ పీరియడ్ అంటే, ఎవరైనా జాబ్ రిజైన్ చేసి ఒక 60 డేస్ క్యాప్‌జెమినీకి 2 మంత్స్ నోటీస్ పీరియడ్. అతను రిజైన్ చేసి 30 డేస్ అవుతుంది. సో, ఇంకా బ్యాలెన్స్ ఎన్ని రోజులుంది? 30 డేస్ ఉంది. అప్పుడు ఆ క్యాండిడేట్ మన పొజిషన్‌కి సూటబులే కదా! ఒకవేళ ఆల్రెడీ ఒక క్యాండిడేట్ రిజైన్ చేసి వేరే జాబ్ సెర్చ్ చేస్తున్నాడు. అప్పుడు అతను ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవుతాడు కదా! అప్పుడు మనం ఏం చేస్తాం, నౌకరీలో నోటీస్ పీరియడ్‌లో ఇమ్మీడియేట్ జాయినర్స్ అని కానీ, 15 డేస్ టు 30 డేస్ నోటీస్ పీరియడ్ అని కానీ ఇచ్చినప్పుడు, లేదా కరెంట్‌లీ సర్వింగ్ నోటీస్ పీరియడ్ ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. కరెంట్‌లీ సర్వింగ్ నోటీస్ పీరియడ్ క్యాండిడేట్స్ 15-30 డేస్. తర్వాత ఇమ్మీడియేట్ ఇవన్నీ కూడా మనకి నౌకరీలో నోటీస్ పీరియడ్‌లో ఉండే ఆప్షన్స్. వీటిల్లో ఏదో ఒకటి ఇచ్చినప్పుడు మనకి క్యాండిడేట్ ఎవరైతే అంత తక్కువ నోటీస్ పీరియడ్ ఉన్నారో ఆ క్యాండిడేట్ ప్రొఫైల్స్ మాత్రమే వస్తాయి. అప్పుడు వాటిలో మనం క్యాండిడేట్ ప్రొఫైల్‌ని ఓపెన్ చేసి మనకి క్లయింట్ ఇచ్చిన స్కిల్ సెట్ వాళ్ళకుందా? తర్వాత క్లయింట్ ఏ ఏ లొకేషన్‌కి కావాలని అడుగుతున్నాడో ఆ లొకేషన్‌కి ఆ క్యాండిడేట్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడా? తర్వాత వాట్ ఈస్ హిస్ సీటీసీ? ఇప్పుడు 23,00,000 మనం డెల్‌కి ఆఫర్ చేసే సీటీసీ అన్నప్పుడు అతనికి 15 16 వస్తే అతను యాక్సెప్ట్ చేస్తాడు. 20,00,000 వచ్చేవాడు 23కి యాక్సెప్ట్ చేయడు కదా! మినిమమ్ 30-40% హైక్ అనేది ఈచ్ అండ్ Yes. ఎవ్రీ ఐటీ ప్రొఫెషనల్ విల్ ఎక్స్‌పెక్ట్. సో, Yes. కాబట్టి ఏంటి 30-40% హైక్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి అంతకన్నా తక్కువ ఉండే క్యాండిడేట్స్‌ని మీరు ప్రిఫర్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ ప్రొఫైల్‌లో మెన్షన్ చేసి ఉంటుంది నౌకరీలో. వాళ్ళ సాలరీ ఎంత? వాళ్ళ కరెంట్ లొకేషన్ ఏంటి? వాళ్ళ ప్రిఫర్డ్ లొకేషన్ ఏంటి? వాళ్ళకి ఈ స్కిల్ సెట్ ఉందా లేదా? మీరు స్కిల్ సెట్ కాలమ్‌లో స్కిల్ సెట్ ఇచ్చిన వెంటనే ప్రొఫైల్స్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఆ స్కిల్స్ అనేటివి క్యాండిడేట్ ప్రొఫైల్‌లో హైలైట్ అయిపోతాయి. వన్స్ కోర్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం మీకు నేను ఆ రియల్ టైమ్‌లో చూపిస్తాను. ఎలాగ మనకు క్యాండిడేట్ ప్రొఫైల్స్ వస్తాయి. మనం క్లయింట్ పంపించిన స్కిల్ సెట్ ఇచ్చిన తర్వాత, లొకేషన్ ఇచ్చిన తర్వాత, ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన తర్వాత, నోటీస్ పీరియడ్ ఇచ్చిన తర్వాత
క్యాండిడేట్ ప్రొఫైల్స్ ఎలా వస్తాయి, వాటిని మనం ఎలా స్క్రీన్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేసాం, నౌకరీలో మనకి పంపించిన మెయిల్‌లో ఉండే రిక్వైర్మెంట్‌కి సంబంధించినవన్నీ కూడా స్కిల్ సెట్, లొకేషను, ఎక్స్‌పీరియన్స్, నోటీస్ పీరియడ్ అన్నీ నౌకరీలో ఇచ్చాం. ఇక్కడ మనం నౌకరీని ఎందుకు యూజ్ చేసాం? టు సోర్స్ టు సెర్చ్ ప్రొఫైల్స్. ఇవన్నీ ఉండే క్యాండిడేట్‌ని సెర్చ్ చేయడానికి హియర్ వి ఆర్ యూజింగ్ ఏ సోర్స్ నౌకరీ. నౌకరీ అనే సోర్స్‌ని యూజ్ చేసి యూ ఆర్ సెర్చింగ్ ప్రొఫైల్స్, సూటబుల్ ప్రొఫైల్స్. సోర్స్‌ని యూజ్ చేసి సెర్చ్ చేయడాన్ని ఏమంటారంటే సోర్సింగ్. మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో దీస్ ఆర్ ద స్టెప్స్. ద ఫస్ట్ వన్ ఈస్ సోర్సింగ్ అండ్ సెకండ్ వన్ ఈస్ స్క్రీనింగ్. థర్డ్ వన్ ఈస్ షార్ట్ లిస్టింగ్. ఫోర్త్ వన్ ఈస్ ఇంటర్వ్యూ షెడ్యూలింగ్. దెన్ సెలెక్షన్, ఫాలో అప్, ఆన్‌బోర్డింగ్ ఈస్ నథింగ్ బట్ జాయినింగ్. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసాము, నౌకరీని యూజ్ చేసి ప్రొఫైల్‌ని సెర్చ్ చేసాం. వాళ్ళు ఇచ్చిన స్కిల్ సెట్‌తో, లొకేషన్‌తో, నోటీస్ పీరియడ్‌తో అండ్ హౌ మచ్ ఎక్స్‌పీరియన్స్ దే నీడ్ అని 5 to 10 ఇయర్స్ అడిగాడు కదా! అంటే 5 to 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండే క్యాండిడేట్స్‌ని మనం వెతికి పెట్టాలి. తర్వాత బడ్జెట్ ఎంత ఇచ్చారో ఆ బడ్జెట్ కన్నా తక్కువ ఉండే క్యాండిడేట్స్‌ని వెతికి పెట్టాలి. ఇక్కడ సోర్సింగ్‌లో ఇంటర్నల్ సోర్స్, ఎక్స్‌టర్నల్ సోర్స్ అంటే ఏంటి అంటే, ఇంటర్నల్ సోర్స్ అంటే మీకు నౌకరీ, మాన్స్టర్, షైన్ ఈ పోర్టల్స్ ఇచ్చేస్తారు. మీకు యాక్సెస్ ఉంటుంది. మీరు ఓపెన్ చేసుకొని నౌకరీ పేజ్‌లో సెర్చ్ ఇచ్చేసి ప్రొఫైల్స్ వెతుకుతారు. మీకు మీ ఫ్రెండ్స్‌లో ఇప్పుడు మీ బ్రదరో, లేకపోతే మీ సిస్టరో, లేకపోతే మీ కజిన్సో, లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా ఐటీలో వర్క్ చేస్తుంటారు కదా! వాళ్ళు కూడా డేటా ఇంజినీర్స్‌గా వర్క్ చేయొచ్చు. వాళ్ళు కూడా జావా డెవలపర్‌గా వర్క్ చేయొచ్చు. వాళ్ళకి ఈ స్కిల్ సెట్ ఉండిండొచ్చు. అప్పుడు యూ కెన్ రెఫర్ దెమ్. ఇక్కడ మీరు ఎక్స్‌టర్నల్, ఇంటర్నల్ 2 సోర్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పోర్టల్స్ యూజ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ మీ ఫ్రెండ్ సర్కిల్‌లో, మీ రిలేటివ్స్‌లో వీళ్ళలో కూడా మీరు క్యాండిడేట్స్ మీకు తెలిసిన వాళ్ళు ఆ స్కిల్ సెట్‌తో ఉండే వాళ్ళని వెతికి పెట్టొచ్చు. సో దెన్ ఆఫ్టర్ సోర్సింగ్ నెక్స్ట్ స్టెప్ ఈస్ స్క్రీనింగ్. మీరు ఈ స్కిల్ సెట్ అంతా ఇచ్చిన తర్వాత వన్స్ మీకు ప్రొఫైల్స్ ఓపెన్ అయిన తర్వాత ప్రొఫైల్‌ని స్క్రీన్ చేయాలి. అంటే మీరు కీవర్డ్స్‌లో స్కిల్ సెట్ ఇస్తారు కదా! ఆ స్కిల్ సెట్ అంతా క్యాండిడేట్ ప్రొఫైల్‌లో ఉన్నాయా లేదా? సెకండ్ థింగ్, అతనికి 5 to 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందా లేదా? అంటే 5 to 10 ఇయర్స్ అంటే మనం 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు ఎవరినన్నా తీసుకోవచ్చని అర్థం. అప్పుడు 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్, 9 ఇయర్స్, 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ యాస్ ఏ డేటా ఇంజినీర్‌గా 5 to 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళని మీరు తీసుకోవచ్చు. అప్పుడు ఎక్స్‌పీరియన్స్‌ని రేంజ్ చూసుకుంటారు. ఓకే. ఇతనికి ఎంతుంది? సపోజ్ 6 ఇయర్స్ ఉందనుకుందాం. వాటెవర్ స్కిల్ సెట్, స్పార్క్, స్కేలా స్కిల్ సెట్ అతనికుంది. సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. డేటా ఇంజినీర్‌కి స్పార్క్ అండ్ స్కేలా మామూలుగా స్కిల్ సెట్, బేసిక్ స్కిల్ సెట్ అన్నమాట. అది ఉంది. తర్వాత క్యాండిడేట్‌కి 5 to 10 ఇయర్స్, 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఎక్స్‌పీరియన్స్‌కి కూడా క్వాలిఫై అయ్యాడు. వి కెన్ టేక్ ద క్యాండిడేట్. తర్వాత నోటీస్ పీరియడ్ 30 డేస్ ఉంది. అతను ఆల్రెడీ రిజైన్ చేశాడు. సో, నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తున్నా ఇంక 30 డేస్ అతనికి నోటీస్ పీరియడ్ అయిపోతే ఇది కూడా క్వాలిఫై అయ్యాడు. నోటిఫికేషన్ వైస్ క్వాలిఫై అయ్యాడు. స్కిల్ సెట్ ఉంది. ఎక్స్‌పీరియన్స్ ఉంది. బడ్జెట్ కూడా 15 లాక్స్ అనుకుందాం అతనికి ఉన్నది. సో, బడ్జెట్ 15 ఉన్నప్పుడు హి విల్ యాక్సెప్ట్ ఫర్ 23 లాక్స్. తర్వాత ఇక్కడ బడ్జెట్ అయిపోయింది. ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. స్కిల్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఈస్ లొకేషన్. అతని ప్రిఫర్డ్ లొకేషన్‌లో ముంబై ఓకే అని పెట్టాడు. సో, లొకేషన్‌కి కూడా క్యాండిడేట్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడు. అప్పుడు ఇవన్నీ మనం ప్రొఫైల్‌లో విజిబుల్ అయితాయి. బట్ ఈవెన్ థో వి హావ్ టు కాల్ ద క్యాండిడేట్ అండ్ గెట్ కన్ఫర్మేషన్ వెదర్ ద క్యాండిడేట్ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఫర్ దిస్ పొజిషన్ ఆర్ నాట్ అని అతనికి కాల్ చేసి ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకోవాలి. వి హావ్ అన్ ఆపర్చునిటీ ఫర్ డెల్ అండ్ మేము చూసే స్కిల్ సెట్ ఇది. మేము చూసే లొకేషన్ ఇది. మేము చూసే ఎక్స్‌పీరియన్స్ ఇది. సో, ఇవన్నీ మీ ప్రొఫైల్‌లో మేము చూసాము. ఇవన్నీ ఉన్నాయి. మీకు ఇంట్రెస్టెడ్ అయితే ముంబై లొకేషన్‌కి మేము ప్రాసెస్ చేస్తాము మీ ప్రొఫైల్‌ని అని ప్రైమరీ స్క్రీనింగ్ మీరే చేయాలి. చేసినప్పుడు అతని యూ హావ్ టు చెక్ వెదర్ ద క్యాండిడేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ గుడ్ ఆర్ నాట్. అంటే క్యాండిడేట్ కమ్యూనికేషన్ బావుందా లేదా? క్యాండిడేట్ మాట్లాడేది మొత్తం అంతా క్యాండిడేట్ యాటిట్యూడ్ అన్నీ చూడాలి. మొత్తం చూసి క్యాండిడేట్ ప్రొఫైల్ ఓకే అనిపిస్తే దెన్ ఆ ప్రొఫైల్‌ని మీరు మీకు పైన టీమ్ లీడ్ ఉంటారు కదా! టీమ్ లీడ్‌కి షేర్ చేస్తారు. టీమ్ లీడ్ డైరెక్ట్‌గా క్లయింట్‌తో కాంటాక్ట్. మీకు రిక్రూటర్స్‌కి యూ విల్ నాట్ హావ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ క్లయింట్.
మీకు పైన టీమ్ లీడ్ ఉంటాడు. టీమ్ లీడ్‌కి డైరెక్ట్ కాంటాక్ట్ విత్ క్లయింట్. అర్థమైందా? వన్స్ మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చాక 4 ఇయర్స్, 5 ఇయర్స్ రిక్రూట్‌మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ వచ్చాక దెన్ యూ విల్ బి ప్రమోటెడ్ యాస్ టీమ్ లీడ్. అప్పుడు మీరు డైరెక్ట్‌గా క్లయింట్‌తో మీకు కాంటాక్ట్ ఉంటుందన్నమాట. అంతవరకు మీకు క్లయింట్‌కి మధ్య పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ టీమ్ లీడ్. తర్వాత ఇక్కడ స్క్రీనింగ్. ప్రొఫైల్ స్క్రీనింగ్. ప్రొఫైల్‌లో ఫస్ట్ ఇవన్నీ సెర్చ్ చేసిన తర్వాత క్యాండిడేట్‌కి కాల్ చేసి యూ హావ్ టు స్క్రీన్ ద క్యాండిడేట్. క్యాండిడేట్ స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత మీరు టీమ్ లీడ్‌కి ప్రొఫైల్ పంపించారు. మీరు పంపించిన ప్రొఫైల్‌ని టీమ్ లీడ్ ఏం చేస్తాడు? హీ విల్ షేర్ ఇట్ టు ద క్లయింట్. క్లయింట్‌కి పంపించిన తర్వాత క్లయింట్ ఏం చేస్తాడు? మీరు ఒక 10 ప్రొఫైల్స్ పంపించాడనుకోండి. ఆ 10లో ది బెస్ట్ కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే మేము ఆల్రెడీ అన్ని స్కిల్ సెట్ ఉండేటివి పంపిస్తాం కదా మేడం. మళ్ళీ దీంట్లో ది బెస్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే, ఒకటి ఇప్పుడు ఈచ్ కంపెనీకి వాళ్ళకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళకుంటాయి. మనకి పంపించిన ప్రొఫైల్స్‌లో ఒక 10 ప్రొఫైల్స్ వాళ్ళు స్క్రీన్ చేసినప్పుడు ఒక 3 క్యాండిడేట్స్ 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అతను 20 లాక్స్‌కి ఓకే అన్నాడు. 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అతను 23 లాక్స్‌కి ఓకే అన్నాడు. 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అతను 23 లాక్స్‌కి ఓకే అన్నాడు. బట్ ముగ్గురికి కూడా టెక్నికల్ వైస్ ముగ్గురు కూడా వాళ్ళకి కావాల్సినట్టుగానే ఉన్నారు. అంటే స్పార్క్ అండ్ స్కేలాలో ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ముగ్గురికి ఉంది. 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అతను 28 లాక్స్‌కి ఓకే అంటున్నాడు. అంటే మేము 23 బడ్జెట్ అతను 20కి ఓకే. వీళ్ళిద్దరూ 23కి ఓకే. సో, ఈ మూడిట్లో ఏ క్యాండిడేట్‌ని పిక్ చేస్తారు వాళ్ళు? అర్థమవుతుందమ్మా అందరికి? యెస్ మ్యామ్. ఏ క్యాండిడేట్‌ని పిక్ చేస్తారు? 20 అడిగే వాళ్ళనే పిక్ చేస్తారు కదా! ఎందుకంటే వీళ్ళతో సమానంగా అతనికి అన్ని స్కిల్ సెట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది. స్పార్క్ అండ్ స్కేలాలో 6 ఇయర్స్ ఉంది. వీళ్ళకన్నా టెక్నికల్‌గా అతను ఇంకా బావున్నాడు. సో, అప్పుడేం చేస్తారు వాళ్ళు 20 లాక్స్ బడ్జెట్ వాళ్ళకి 3 లాక్స్ తగ్గుతుంది గదా! సో, ఎవరైనా ఏ క్యాండిడేట్‌ని ప్రిఫర్ చేస్తారు? సాలరీ తక్కువుంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు గాబట్టి, టెక్నికల్‌గా బావున్నాడు గాబట్టి 7 ఇయర్స్, 8 ఇయర్స్ టెక్నికల్ పర్సన్ కన్నా 23 అడిగే వాళ్ళకన్నా గూడా 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి 20 అడిగి వాళ్ళలాగే టెక్నికల్‌గా ది బెస్ట్ ఉన్న క్యాండిడేట్‌ని తీసుకుంటారు. తర్వాత ఇప్పుడు కరెంట్ వాళ్ళు సపోజ్ డెల్ కంపెనీకి ఆహ్, వాళ్ళు చేసే ప్రాజెక్ట్ అనేది ఒక హెల్త్ కేర్ డొమైన్‌కి సంబంధించిన ప్రాజెక్ట్. హెల్త్ కేర్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ అయినప్పుడు వాళ్ళేం చేస్తారు క్యాండిడేట్స్‌లో హెల్త్ కేర్ డొమైన్‌లో ప్రీవియస్‌గా ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా? అలా ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళకి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువిస్తారు. ఎందుకు? ఇప్పుడు హెల్త్ కేర్‌కి డొమైన్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉందంటే దే క్యాన్ వర్క్ వెల్ విత్ దేర్ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్. అప్పుడేం చేస్తారు? ఈ కన్‌స్ట్రెయింట్‌లో గూడా డొమైన్ ఎక్స్‌పీరియన్స్, సాలరీ కన్‌స్ట్రెయింట్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం చేసిన వాటిల్లో వాళ్ళకి ది బెస్ట్ అనిపించినవి ఒక 4, 5 లేకపోతే 6 వాటిల్లో ఎన్ని బావుంటే అన్ని ప్రొఫైల్స్ సెలెక్ట్ చేస్తారు. క్లయింట్ సెలక్షన్‌ని నథింగ్ బట్ షార్ట్ లిస్టింగ్ అంటారు. క్లయింట్ సెలక్షన్‌ని. క్లయింట్ ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తాడు కదా! మనం సోర్స్ చేసి, స్క్రీన్ చేసి సెలెక్ట్ చేసేది కాకుండా ఆఫ్టర్ షేరింగ్ అవర్ ప్రొఫైల్స్ వి విల్ గెట్ షార్ట్ లిస్ట్ సెలక్షన్ ఫ్రమ్ క్లయింట్. పంపించిన 10లో వాళ్ళు కొన్ని సెలెక్ట్ చేస్తారు. దాన్ని షార్ట్ లిస్టింగ్ అంటారు. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్తారు. మీరు పంపించిన 10 ప్రొఫైల్స్‌లో అంటే ఇవన్నీ మనకిక్కడ ఆల్రెడీ చెప్పాను. హూ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ హియర్? టీమ్ లీడ్. క్లయింట్ టీమ్ లీడ్‌కి మెయిల్ షేర్ చేస్తాడు. ఆహ్, వి ఈ పంపించిన 10 ప్రొఫైల్స్‌లో ఈ 5 బావున్నాయి. వీళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయండి. అండ్ దే విల్ గివ్ ద స్లాట్స్ అండ్ దే విల్ గివ్ ద టైమింగ్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ప్యానెల్ అవైలబిలిటీ. ఇక్కడేంటి క్లయింట్ అనేది ఇంటర్వ్యూ ప్యానెల్ ఎప్పుడు అవైలబుల్‌గా ఉన్నారో వాళ్ళ టైమింగ్స్ ఏంటో ఆ స్లాట్స్ ఇచ్చేస్తారు. సపోజ్ ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు ప్యానెల్ అవైలబుల్ ఉంది. అండ్ టైమ్ స్లాట్స్ మార్నింగ్ 12:30 to 1:30, ఈవినింగ్ 3:30, ఆఫ్టర్‌నూన్ 3:30 to 4:30 ఎవ్రీ డే. ఫ్రమ్ 25 టు మే 2 ఈ స్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు క్యాండిడేట్స్ అందరూ వర్కింగ్ కాబట్టి రేపే ఇంటర్వ్యూ పెడితే, ఈరోజు ఇంటర్వ్యూ పెడితే వాళ్ళు అటెండ్ అవ్వలేరు కదా!
సో ఆ స్లాట్ అనేది మనం ఇచ్చేస్తే మనం సెలెక్ట్ అయిన ప్రొఫైల్స్ కి వాళ్ళు చెప్తారనమాట. ఓకే, May 26 3:30కి అరేంజ్ చేయండి, లేకపోతే May 27 12:30కి అరేంజ్ చేయండి. ఉన్న 2 స్లాట్స్ లో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఆ 1 వీక్ టైంలో ఏ క్యాండిడేట్ ఎప్పుడు అవైలబుల్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ దగ్గర నుంచి టైమింగ్ తీసుకొని వి విల్ షేర్ దట్ మెయిల్ టు ద టీమ్ లీడ్. అతను క్లయింట్ కి ఫార్వర్డ్ చేస్తాడు. సో ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ పార్ట్ అయిపోయింది. మనకి క్లయింట్ నుంచి వచ్చిన ప్యానెల్ అవైలబిలిటీని బట్టి, టైం స్లాట్స్ ని బట్టి మనం ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి క్యాండిడేట్ అవైలబిలిటీని తీసుకొని ఆ టైం స్లాట్స్ ఇచ్చేస్తాం. మనకి అక్కడ ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ అయిపోతుంది. దెన్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యాక ఆ 5 మెంబర్స్ లో సెలెక్ట్ అయితే వి హ్యావ్ రిమైనింగ్ వర్క్. రిజెక్ట్ అయితే మనకేం పని లేదు. సెలెక్ట్ అయితే దెన్ వీ నీడ్ టు డూ క్యాండిడేట్ ఫాలో అప్. సెలెక్ట్ అయిన తర్వాత క్యాండిడేట్ ఫాలో అప్ ఎందుకు చేయాలి? నేను ఇందాకే చెప్పాను, క్యాండిడేట్స్ కి మనతో పాటు చాలా కంపెనీస్ నుంచి కాల్స్ వస్తాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, మన బడ్జెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ ఉండే ఆఫర్ వస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ లోపల అతనికి ఆఫర్ వచ్చింది అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఎందులో ఎక్కువ శాలరీ వస్తుందో ఆ ఆపర్చునిటీ కోసం వెళ్ళిపోతారు. అలా వెళ్ళకుండా క్యాండిడేట్ ఇంట్రెస్ట్ లెవెల్, క్యాండిడేట్ మైండ్ సెట్ ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. క్యాండిడేట్ తో కాంటాక్ట్ లో ఉండడం వల్ల వీ కెన్ హోల్డ్ ద క్యాండిడేట్ టు సమ్ ఎక్స్టెంట్. మనం క్యాండిడేట్ కి కాల్ చేస్తూ ఉండడం, క్యాండిడేట్ కి రిపీట్ అంటే క్యాండిడేట్ ఇంట్రెస్ట్ లెవెల్ అనేది అర్థమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వాడు క్యాప్జెమినీ ఆఫర్ వచ్చింది, క్యాప్జెమినీ యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, మన ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయరు కదా, అంతగా ఇంట్రెస్ట్ చూపించారు అనమాట ఈ ఆఫర్ కి. ఎందుకు, ఇంకొక ఆఫర్ కూడా అతనికి కన్ఫర్మేషన్ వచ్చేసిందంటే అప్పుడు నాకు అక్కడ 29 వస్తుంది కదా, ఇక్కడ 23 ఆఫర్ రిజెక్ట్ చేద్దామని. సో అప్పుడు ఏంటి, మనం జాయినింగ్ వరకు క్యాండిడేట్ ని వెయిట్ చేసి 1 మంత్ వరకు చూస్తూ 1 మంత్, అతనికి 1 మంత్ నోటీస్ పీరియడ్ ఉంది. 1 మంత్ కి అతను జాయిన్ అవ్వాలి. ఈ 1 మంత్ అంతా మనం అతని కోసం వెయిట్ చేస్తే మనకి టైం వేస్ట్ అవుతుంది. సో క్యాండిడేట్ ని ఫాలో అప్ చేయడం వల్ల క్యాండిడేట్ ఇంట్రెస్ట్ లెవెల్, మైండ్ సెట్ అర్థమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ క్యాండిడేట్ ఇంట్రెస్ట్ గా లేదు, వేరే ఆపర్చునిటీని ఏదైనా వచ్చింది, అంత అన్ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడు అని మనకు అర్థమైనప్పుడు మనం వీ కెన్ గో ఫర్ సమ్ అదర్ క్యాండిడేట్. వి విల్ డ్రాప్ ద క్యాండిడేట్ అండ్ వీ కెన్ గో ఫర్ అదర్ క్యాండిడేట్. సో ఇది ఎప్పుడు ఇఫ్ వీ డూ ఫాలో అప్ ఎందుకు చేస్తామంటే టు హోల్డ్ ద క్యాండిడేట్ వితౌట్ గోయింగ్ ఫర్ అదర్ ఆపర్చునిటీ. తర్వాత ఆన్ బోర్డింగ్. ఒకవేళ అతను క్యాప్జెమినీ ఆఫర్ రిజెక్ట్ అవ్వడమో, లేకపోతే క్యాప్జెమినీ కన్నా డెల్ క్లయింటే బెటర్ అనుకోవడమో, ఈ రీజన్స్ తో వాడు ఈ ఆపర్చునిటీ కోసమే ఎదురు చూసాడు అనుకోండి, ఆఫ్టర్ 30 days హీ విల్ కమ్ అండ్ జాయిన్. దట్ ఈస్ నథింగ్ బట్ ఆన్ బోర్డింగ్ అన్నా జాయినింగ్ అన్నా ఒకటే. క్యాండిడేట్ జాయిన్ అయితే సో ఆర్ వర్క్ ఈస్ డన్. సో ఇది రిక్రూట్మెంట్ అన్నమాట. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో వీ హ్యావ్ దిస్ స్టెప్స్: సోర్సింగ్, స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ షెడ్యూలింగ్, సెలెక్షన్, ఫాలో అప్, ఆన్ బోర్డింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కొంచెం చాట్ బాక్స్ లో అయినా మెసేజ్ చేయండి అమ్మా. జ్యోతి, యాక్చువల్లీ ట్రైనింగ్ ప్లేస్మెంట్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందమ్మా. కొంచెం మనము మైండ్ సెట్ చేంజ్ చేయడానికి సాలరీ ప్యాకేజ్ ఇంక్రీజ్ అవ్వడానికి కొన్ని ఛాన్సెస్ అయితే ఉంటాయా మ్యామ్? ఏంటమ్మా? సాలరీ ప్యాకేజ్ మన నుంచి డైవర్ట్ అవ్వకుండా సాలరీ ప్యాకేజ్ ఇంక్రీజ్ చేసే ఫెసిలిటీ ఉంటుందమ్మా. ఇప్పుడు సపోజ్ మీరు క్యాండిడేట్ మీ ఆఫర్ యాక్సెప్ట్ చేసేసాడు, అతనికి May 25 జాయినింగ్ అన్నారు. అతనికి ఈ May 25 లోపలే ఒక ఆఫర్ వచ్చింది, అంటే May 25 డెల్ తో జాయినింగ్. ఓకే మే 15 అతనికి క్యాప్జెమినీ ఆఫర్ వచ్చింది అనుకుందాం. ఓకే అక్కడ 29 lakhs ఇస్తారు. క్యాండిడేట్ చాలా బెటర్ క్యాండిడేట్. అప్పుడు మనం ఏం చేస్తామంటే క్యాండిడేట్ కి ఫాలో అప్ చేస్తాం కదా. వన్స్ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యాక మధ్యలో ఫాలో అప్ చేయడమే క్యాండిడేట్ ని హోల్డ్ చేసుకోవడానికి. క్యాండిడేట్ కి ఫాలో అప్ చేసినప్పుడు సమ్ క్యాండిడేట్స్ విల్ క్లియర్లీ టెల్ us దట్ దే హ్యావ్ అనదర్ ఆఫర్ విత్ 29 lakhs ప్యాకేజ్. అప్పుడు ఏం చేస్తాం, విల్ ట్రై టు నెగోషియేట్ విత్ అవర్ క్లయింట్. మనం డెల్ క్లయింట్ కి మెయిల్ పెడతాం అన్నమాట. క్యాండిడేట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఆన్ May 25 బికాస్ హీ గాట్ అనదర్ ఆఫర్ ఫ్రమ్ క్యాప్జెమినీ విత్ ఎ ప్యాకేజ్ ఆఫ్ 29 lakhs. అప్పుడు మన కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ అ వెరీ గుడ్ క్యాండిడేట్, ఇఫ్ హీస్ టెక్నికల్లీ గుడ్,
అప్పుడు వాళ్ళేం చేస్తారంటే దే విల్ నెగోషియేట్. ఓకే. ఆ 29 ప్యాకేజ్ మేమే ఇస్తాము. సమ్ ఓకే. కేసెస్ కొన్ని కంపెనీస్‌లో నెగోషియేషన్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ విల్ నాట్ యాక్సెప్ట్. ఓకే. ఆ నెగోషియేషన్ ఉన్నప్పుడు వి కెన్ టేక్ దట్ క్యాండిడేట్. హ్మ్. లేదు మన కొంతమందేంటంటే మనం కూడా కన్విన్స్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ కొంచెం లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ ఉంటుంది. మీకు కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. ఆహ్, అంటే ఆ క్యాండిడేట్ పోతున్నాడని తెలిసినప్పుడు ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద కన్విన్సింగ్ టెక్నిక్స్ వి హావ్ టు ఫాలో టు హోల్డ్ ద క్యాండిడేట్ అనేది క్లాసెస్ స్టార్ట్ అయ్యి కొంచెం మూవ్ అయిన తర్వాత నేను అవి కూడా చెప్తాను. ఓకే. హ్మ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? హ్మ్. ఏదైనా ఈ రిక్రూట్‌మెంట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందులో ఏమైనా కోడింగ్ ఉంటుందని భయం ఉందా? కోడింగ్ దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరిప్పుడు అడగండి. నేను క్లియర్‌గా చెప్తాను. దాన్ని బట్టి మీకొక ఐడియా వస్తుంది. రిక్రూట్‌మెంట్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవి కూడా ఉంటాయా మ్యామ్? వర్క్ ఫ్రమ్ హోమ్ చాలానే ఉన్నాయమ్మా. ఇప్పుడు కాల్స్ బాగా స్టార్ట్ అయ్యాయి. రీసెంట్‌గా ఓకే. కూడా ఒక ఆపర్చునిటీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. ఇందులో ఇంకొకటేంటంటే రిక్రూట్‌మెంట్‌లో మీకు నేను ఇందాక చెప్దాం అనుకున్న స్ట్రెస్ ఉండదు. మీరు ఆల్రెడీ వర్క్ చేశారు కదమ్మా జ్యోతి! వర్క్ చేశాను మ్యామ్. సో, యాక్చువల్లీ ఇప్పుడు కిడ్స్ ఉన్నారు. సో, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ కోసమే ఆ! జాబ్ ఇప్పుడు డిఫరెన్స్. నేను చేసేది గూడా వర్క్ ఫ్రమ్ హోమే అమ్మా. నాకు కిడ్స్ ఉన్నారు. ఓకే. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ దొరకవనేం టెన్షన్ లేదు. చాలానే ఉన్నాయి. ఓకే. టెన్షన్ అస్సలు లేదు. ఇంకొకటేంటి అంటే కంపేర్ టు సాఫ్ట్‌వేర్ అండ్ అదర్ ప్రొఫెషన్స్ త్వరగా జాబొచ్చేది, ఈజీగా జాబొచ్చేది ఒక రిక్రూట్‌మెంట్‌కి మాత్రమే. ఒక క్యాండిడేట్‌ని వెతికి పెట్టడానికి కనీసం 10, 11 రిక్రూటర్స్ కావాలి. 10-15 రిక్రూటర్స్ కావాలి ఒక పొజిషన్ క్లోజ్ చేయడానికి. సో, వాళ్ళకన్నా మనకే ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. మేడం దీంట్లో ఇంకేమైనా డౌట్స్ టార్గెట్స్ ఏమైనా ఉంటాయా? ఆ? టార్గెట్స్ ఏమైనా ఉంటాయి వీటిల్లో? టార్గెట్స్ అయితే ఉంటాయి శివ. కాకపోతే మీరు ఆహ్, అంటే చాలా చిన్న కంపెనీస్‌లో అయితే ఎక్కువ టార్గెట్స్ ఉంటాయి. బట్ బెటర్ గో ఫర్ ఎంఎన్‌సీస్. ఐ సజెస్ట్ యూ టు గో ఫర్ ఎంఎన్‌సీస్ ఆర్ కొంచెం ఎంఎన్‌సీస్ కాకపోయినా కొంచెం కింద కంపెనీస్. మరీ చిన్న కంపెనీస్‌కెళ్ళొద్దు. ఆ కంపెనీస్‌లో అయితే టార్గెట్స్ ఉంటాయి. కొంచెం మీడియం లెవెల్, కొంచెం ఎంఎన్‌సీస్ అక్కడ ఏం టార్గెట్స్ ఉండవు. అంటే మేడం మేము వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్‌లో అలాగా సేల్స్ సంబంధించి అలా వర్క్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ సంబంధించి ఎళ్ళాలంటే పాసిబుల్ ఉంటుందంటారా? మీకు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి శివ? బీటెక్ మెకానికల్ అండి. బీటెకా? అవును మేడం. బీటెక్ అంటే క్వాలిఫికేషన్ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. మీరు ఏ ప్రొఫెషన్‌లోంచైనా ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని రిక్రూట్‌మెంట్‌కెళ్ళొచ్చు. ఇప్పుడు నేను మీకు ట్రైనింగ్ ఇచ్చేది కూడా మీకు మినిమమ్ 3-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మేనేజ్ చేసుకోగలిగేలాగా ఇస్తాను. మీరు ఓకే. దాని మీ మీ గ్యాప్‌ని ఫిల్ చేసుకొని ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్ళిపోండి. నేను ఈవెన్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ఎవ్రీ ఇంటర్వ్యూ క్వెషన్ ఇచ్చేస్తాను. నేనిచ్చే ఇంటర్వ్యూ క్వెషన్స్ కాదని వేరే ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా అడగరు. అంత క్లియర్‌గా ఒక 70 ఇంటర్వ్యూ క్వెషన్స్ క్లియర్ కట్‌గా ఇచ్చేస్తాను. ఇంటర్వ్యూ క్వెషన్స్ గురించి కూడా మీకు టెన్షన్ లేదు. ఆహ్, ఆహ్, వే ఈవెన్ కోడింగ్ కూడా ఉండదు ఇందులో. కష్టపడి చేయలేనంత కష్టమైన జాబ్ అయితే కాదు. మేడం సే ప్యాకేజ్ ఎంత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం వచ్చేసి? ప్యాకేజ్ అంటే 3 ఇయర్స్ 2 ఇయర్స్‌కి 2 ఇయర్స్ వాళ్ళకైతే అరౌండ్ 30,000 పర్ మంత్ అలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే నేను చెప్పేది వర్క్ ఫ్రమ్ హోము. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే 35, 37 కూడా వస్తది. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి ఇంక మీరు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మీరు ఇంక్రీజ్ చేసుకోండి. హ్మ్. చెప్పండి శివ. మేడం కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది మేడం? 25 డేస్ అయితే ఉంటుంది శివ. 25 డేస్ టు 30. అంటే ఓకే. నేను మాక్సిమం త్వరగా కవర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆపర్చునిటీస్ 30 డేస్ లోపలే ఫినిష్ చేసేస్తాను. 30 డేస్ లోపల ఫినిష్ చేస్తాను. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఇప్పుడు కాల్స్ ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. సో, వెంటనే ఫినిష్ అయిపోయిన వెంటనే కాల్స్ మీకు బాగొస్తాయి. మీరు రెజ్యూమేస్ నౌకరీలో పెట్టేసుకుంటే త్వరగా స్టార్ట్ అయితాయి కాల్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా రెసెషన్ వల్ల కాల్స్ లేవు కదా! ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి.
కాబట్టి 1 మంత్ లోపలే కోర్స్ ఫినిష్ అయిపోతుంది. కానీ కోర్స్ ఫినిష్ అయిన తర్వాత మీరే ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందా? ప్లేస్‌మెంట్ ప్రొవైడ్ చేయలేను కానీ మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ అయితే ఇస్తాను. అట్ ది సేమ్ టైమ్ ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో నాకు తెలిసిన లీడ్స్ నేను మీకు పంపిస్తాను. హ్మ్. ఓకే. ఓకేనా? ట్రైనింగ్ అనేది ఆఫ్‌లైన్ ఆర్ ఆన్‌లైన్ మేడం? ఏంటండి కోర్సా? యెస్ మేడం. కోర్స్ ఆన్‌లైనే. యెస్. కోర్స్ ఫీ ఎంత ఉండొచ్చు మేడం? అవన్నీ మీరు మోహన్ సార్‌తో డిస్కస్ చేయండి. ఓకే. ఓకే మేడం. టీచర్స్ ట్రైనర్. మీకు ఆ డిస్కషన్ అంతా మోహన్ సార్ కంటిన్యూ చేస్తాం. హ్మ్. ఓకే. ఓకే మేడం. హ్మ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మంత్లీ బేసిక్‌గా ఎన్ని ఆన్‌బోర్డింగ్స్ చేయగలుగుతారు మ్యామ్? ఒకవేళ టఫ్ రిక్వైర్‌మెంట్ అయినా అట్లా బేస్డ్ ఆన్ ది ఇప్పుడు రిక్వైర్‌మెంట్. ఎలా ఉందంటే ఈవెన్ రిక్రూట్మెంట్ కంపెనీస్‌లో కూడా ఎలా అంటే ఈ రెసెషన్ వల్ల, ఈ కరోనా వల్ల ఎవ్రీ మంత్ 2 ఆన్‌బోర్డింగ్సే చేయాలి. 1 ఆన్‌బోర్డింగ్ చేయాలి. 1 జాయిన్ ఇవ్వాలి. అలా లేదు ఇప్పుడు సిట్యుయేషన్. కొంతమందికి 3 మంత్స్ కూడా జాయినింగ్స్ రావట్లేదు. ఓకే. వాళ్ళనేం తీసేయట్లేదు కదా! ఐ మీన్ వాళ్ళు జాబ్ పోగొట్టుకోవట్లేదు. అంటే బేసిక్‌గా మినిమమ్ 1 ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఈవెన్ కంపెనీస్ కూడా అర్థం చేసుకుంటాయన్నమాట. రిక్వైర్‌మెంట్ స్కిల్ సెట్ టఫ్ ఉందనుకోండి. అప్పుడు ప్రొఫైల్స్ దొరకవు. అప్పుడు ఏం చేస్తారు ఆ మంత్ అంతా? రిక్రూట్మెంట్ కంపెనీస్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. బట్ మినిమమ్ 1 అయితే ఆన్‌బోర్డింగ్ ఐ మీన్ ఆన్‌బోర్డింగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ ఈజీగా 1 అయితే దొరుకుతుంది. ఇబ్బంది లేదు. ఓకే. ఒక్కొక్కసారి ఒక్కొక్క నెల, 2 నెలలు దొరక్కపోవచ్చు. దొరక్కపోయినా ఇబ్బంది లేదు. సరేనా? ఓకే మ్యామ్. మీరు ఆల్రెడీ రిక్రూట్మెంట్‌లో ఉన్నారు కదా! యెస్. యెస్. ఆ! పెద్ద ఇబ్బందేం లేదు. ఇప్పుడు మరి కరోనా తర్వాత ఇంకా అసలు ప్రాబ్లమ్ లేకుండా అయిపోయింది గదా! యాక్చువల్‌గా నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాను మ్యామ్. బట్ వర్క్ ఫ్రమ్ షిఫ్ట్ హోమ్ అప్ ఇప్పుడు ఉన్నాయమ్మా. అంటే ఈ మధ్య రీసెంట్‌గా కాల్స్ స్టార్ట్ అయ్యాయి. నాకు రీసెంట్‌గా గూడా ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చింది. బట్ నేను వేరే చేంజ్ కోసం చూడట్లేదు గాబట్టి, నాకేమైనా లీడ్స్ ఒస్తాయి గదా! ఎక్కడైనా ఖాళీలు ఉన్నట్టు నేను వెంటనే ఒక గ్రూప్ పెట్టేయమని చెప్తాను మోహన్ సార్‌కి వాట్సాప్‌లో. నేనేమన్నా ఓకే. లీడ్స్ వచ్చినవి మీకు ఆ వన్స్ కోర్స్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ నంబర్స్ పెట్టేస్తాను. ఓకే. మీరు షూర్. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి జాబ్ కోసం ఇది చేయండి. నేను ఇంటర్వ్యూ క్వెషన్స్ ముందే ఇస్తాను. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్వ్యూకి ముందు నాతో కనెక్ట్ అవ్వండి అందరూ. ఓకే. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో ఇలా ఉంటుంది. మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఇలా చేయండి, ఇలా చెప్పండి అని నేను ముందే మిమ్మల్ని ట్రైన్ చేస్తాను. ఓకే. సరేనా? ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయమ్మా? మ్యామ్ క్లాస్ టైమింగ్స్ హ్మ్. క్లాస్ టైమింగ్స్ ఎవరు? గోపి గోపి. మ్యామ్ చెప్పండి గోపి. క్లాస్ టైమింగ్స్ మేడం. క్లాస్ టైమింగ్ 7:30 to 8:30. ఈవినింగ్ క్లాస్ ఒకవేళ ఎవరికన్నా క్లాస్ టైమింగ్స్ చేంజ్ చేయాలి కొంచెం అలా ఉంటే ఒక్కసారి మోహన్ సార్‌తో మాట్లాడండి. దాన్ని బట్టి క్లాస్ టైమింగ్స్ పెట్టుకుందాం. హ్మ్. ఓకేనా? ఓకే. ఓకే. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు క్లాస్‌లో అన్నీ అర్థమయ్యాయమ్మా అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్కడైనా క్లారిటీ లేదా? అర్థమైంది మ్యామ్. ఓకే. అయితే రేపటి క్లాస్‌లో కంటిన్యూ అవుదాము. రేపు ఇంకొంచెం డీప్‌గా చెప్తాను. ఓకే. సో, సేమ్ టైమింగ్ రేపు కూడా. హ్మ్. ఓకే. ఓకే. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. బై. బాయ్.